Very good evening. Welcome to Sridhar CCE. ఈ వీడియోలో మనం ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాము. సో హిందూ పిఐబి సోర్సెస్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవాల్టి సెషన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్, ఇండియా టు కో-హోస్ట్ సెకండ్ WHO మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ 2023లో ఇది మనకి గుజరాత్లోనే ఆల్రెడీ 2023లో గుజరాత్లో జామ్నగర్లో జరిగింది. అక్కడే మనకి దీనికి సంబంధించిన యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. సో ఇండియా విల్ కో-హోస్ట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్. ఎక్కడ హోల్డ్ చేస్తున్నారు దీన్ని? న్యూఢిల్లీలో హోల్డ్ చేస్తున్నారు. సో వెన్యూ మరి ఫస్ట్ ఇది ఎక్కడ జరిగింది? జామ్నగర్, గుజరాత్. నెక్స్ట్, ఆర్గనైజ్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయ్యి దీన్ని చేస్తున్నారు. థీమ్ రీస్టోరింగ్ బ్యాలెన్స్ ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. మనకి థీమ్ రీస్టోరింగ్ బ్యాలెన్స్ ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఈ థీమ్ తోటి దీన్ని మనకి ఇది స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు డిసెంబర్లో మనకి ఇది అవుతుంది. ప్రాబబిలీ మనకి థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్ 17th to 19th మనకి ఇది జరగబోతోంది. రైట్. సో ఫస్ట్ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెకండ్ WHO గ్లోబల్ సమిట్ ఎక్కడ జరగబోతోంది? ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీ ఇన్ కొలాబరేషన్ విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. థీమ్ వచ్చేసరికి రీస్టోరింగ్ బ్యాలెన్స్ ది సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. రైట్, ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇండియా బ్రునై జాయింట్ వర్కింగ్ గ్రూప్. రీసెంట్గా మనకి ఇండియా బ్రునై ఇనాగ్రల్ అంటే ఫస్ట్ ఎడిషన్ అని చెప్పొచ్చు. ఇనాగ్రల్ మీటింగ్ ఆఫ్ ఇండియా బ్రునై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ డిఫెన్స్ కోఆపరేషన్ ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలోనే జరిగింది. సో బీయింగ్ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి బ్రునై ఈజ్ నోన్ ఫర్ పెట్రోలియం రిజర్వ్స్. ఓకే, పెట్రోలియం పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే బ్రునై చాలా క్రూషియల్. అయితే ఇక్కడ పెట్రోలియంకి సంబంధించింది కాదు, దిస్ ఈస్ డిఫెన్స్ రిలేటెడ్. ఇది డిఫెన్స్కి సంబంధించింది. ద ఇనాగ్రల్ మీటింగ్ ఆఫ్ ఇండియా బ్రునై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ డిఫెన్స్ కోఆపరేషన్ రీసెంట్గా ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 1, రీసెంట్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకి ఇండియా సౌదీ అరేబియా ఈ రెండింటికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ మీద క్వశ్చన్ అడిగారు. ఓకే, కోఆపరేషన్ మీద క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఇనాగ్రల్ మీటింగ్ ఆఫ్ ఇండియా బ్రునై జాయింట్ వర్కింగ్ గ్రూప్ డిఫెన్స్ కోఆపరేషన్ టుక్ ప్లేస్ ఇన్ న్యూఢిల్లీ. నౌ ఇక్కడ ఏం డిస్కస్ చేశారు? మిలిటరీ టు మిలిటరీ ఎక్స్చేంజెస్, జాయింట్ ట్రైనింగ్, మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్, హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్. దీనికి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఇక్కడ మనకి జరిగాయి. సో ఇండియా బ్రునై జాయింట్ వర్కింగ్ గ్రూప్. నెక్స్ట్, క్యాపిటల్ వచ్చేసరికి బందర్ సేరి బెగ్వాన్ క్యాపిటల్, కరెన్సీ బ్రునై డాలర్. రైట్, ఒకసారి స్టాటిక్ జీకే కూడా చెక్ చేసుకోండి. రైట్, సో ఇండియా బ్రునై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ డిఫెన్స్ కోఆపరేషన్. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ ఆర్టికల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా దీన్ని మనం చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఓకే, ఎన్విరాన్మెంట్ అసెంబ్లీకి సంబంధించిన రీసెంట్ కాన్ఫరెన్స్ కెనియాలోని నైరోబీలో జరిగింది. సో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ 7th ఎడిషన్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ నైరోబీ, కెన్యా. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ స్టార్టెడ్ ఇన్ నైరోబీ, కెన్యా. సో ఎక్కడ జరిగింది మనకి ఇది? హెడ్ క్వార్టర్స్లో. ఓకే, హెడ్ క్వార్టర్స్ నైరోబీలో, UNEP హెడ్ క్వార్టర్స్లో ఇది జరిగింది. రైట్, థీమ్ ఏంటి ఇక్కడ మనకి? థీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 7th అసెంబ్లీ థీమ్ ఏంటి? అడ్వాన్సింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ రెసిలియంట్ ప్లానెట్. సో ఎన్విరాన్మెంట్ కాబట్టి ప్లానెట్ ప్రొటెక్షన్, ప్లానెట్కి సంబంధించినటువంటి కాంటెక్స్ని మనకి దీంట్లో డిస్కస్ చేశారు. సో దీంట్లో మనకి 4 క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, 7th ఎడిషన్ ఆఫ్ UN ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది? నైరోబీ, కెన్యా. క్వశ్చన్ నెంబర్ 2, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ UNEP స్టాటిక్ జీకే. క్వశ్చన్ నెంబర్ 3, అసలు ఏంటిది అని అంటే వరల్డ్లోనే హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ఒక డిసిషన్ మేకింగ్ ఫోరం ఇది. నెక్స్ట్, ఏ ఇయర్లో దీన్ని క్రియేట్ చేశారు? 2012లో దీన్ని క్రియేట్ చేశారు. పర్పస్ టు స్ట్రెంగ్థెన్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ డిప్లొమసీని స్ట్రెంగ్థెన్ చేయడానికి దీన్ని మనకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఓకే, సిన్స్ 2014 6 UNEA మీటింగ్స్ హ్యావ్ బీన్ హెల్డ్. 6 మీటింగ్స్ మనకి ఇలా మనకి జరిగాయి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. సో థీమ్ చూసుకోండి, అడ్వాన్సింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఏ
resilient planet. రీసెంట్గా రష్యన్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చినప్పుడు మనం డిఫరెంట్ కోఆపరేటివ్స్ మీద డిఫరెంట్ కోఆపరేషన్స్ మీద ఆయన సైన్ చేశారు. లైక్ ఆర్కిటిక్ ఎక్స్ప్లోరేషన్ కానివ్వండి, లేదా కుండంకులం ప్లాంట్ ఫ్యూయల్ కానివ్వండి, ప్రసార్ భారతికి సంబంధించింది కానీ, లైక్ హీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆయన ఇన్వాల్వ్ అయినారు. అయితే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆయన ఇండియాకి వచ్చినప్పుడు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఆయనకు ఒక 6 గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ 6 గిఫ్ట్స్ ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం, రైట్? అందులో మనకి అస్సాం టీ, జిఐ ట్యాగ్ 2007లో వచ్చినటువంటి అస్సాం టీ. సెకండ్, మహారాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్, వెరీ ఫేమస్ మహారాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు. థర్డ్ వచ్చేసరికి కాశ్మీరీ సాఫ్రాన్. ఫోర్త్ వచ్చేసరికి బెంగాల్ టీ సెట్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ ఆయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భగవద్గీత రష్యన్ ఎడిషన్ కూడా ఇవ్వడం జరిగింది. రష్యన్ ఎడిషన్ ఆఫ్ భగవద్గీత ఆల్సో హ్యాస్ బీన్ గివెన్. లాస్ట్లీ ఉత్తరప్రదేశ్ స్టోన్ వర్క్. ఇలా 6 గిఫ్ట్స్ ఆయనకి ఇచ్చారు. ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. లైక్ ఆయనకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏంటి, కల్చరల్ ట్రెజర్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా. జస్ట్ యూ కెన్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్, రైట్? సో అస్సాం టీ, ఇందులో సాఫ్రాన్ ఇక్కడ మనకి జాఫ్రాన్ అంటాము. సో నోన్ ఫర్ ఓకే కాశ్మీర్లో మనకి కరేవా అనేటువంటి సాయిల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి అక్కడ మనం వీటిని చూడొచ్చు. జాఫ్రాన్, కాశ్మీరీస్. సో కరేవా అనేది ఏంటి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ సాయిల్. కరేవాస్ ఒక టైప్ ఆఫ్ సాయిల్. ఇది మనకి గ్లేసియల్ ప్లస్ క్లే కాంబినేషన్లో మనకి ఇవి చూడడం జరుగుతుంది. సో కరేవాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్లేసియల్ ప్లస్ క్లే కాంబినేషన్. మోడీస్ గిఫ్ట్ టు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. సో ఏమేమి ఇచ్చారు ఆయనకి అంటే అస్సాం టీ, మహారాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్, కాశ్మీరీ సాఫ్రాన్, బెంగాల్ టీ సెట్, ఓకే, భగవద్గీత రష్యన్ ఎడిషన్, ఉత్తరప్రదేశ్ స్టోన్ వర్క్ ఇక్కడ మనకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. లైక్ గిఫ్ట్ అనేది మనకి ఇచ్చారు ఇక్కడ. క్లియర్? నెక్స్ట్, యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్ సప్లై చైన్. మనకి ఇది న్యూస్ కాదు, నిన్న మనకి లోక్సభలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కడెక్కడ వాడుతున్నారు అని ఒక మెంబర్ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి లోక్సభలో దీని మీద ఆన్సర్ ఇచ్చి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అగ్రికల్చర్లో మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే దీనికి సంబంధించింది. సో టు ఇంప్రూవ్ క్రాప్ ప్రొడక్టివిటీ, సస్టైనబిలిటీ, ఫార్మర్ లైవ్లీహుడ్స్. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్లో క్రాప్ ప్రొడక్టివిటీ పెంచడానికి, సస్టైనబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి, ఫార్మర్స్ లైవ్లీహుడ్ చేంజ్ చేయడానికి, అలాగే అగ్రికల్చర్లో ఉన్న వేరియస్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి మనకి అగ్రికల్చర్లో ఏఐని తీసుకొచ్చాము అని చెప్పి కన్సర్న్ మినిస్టర్ అక్కడ మనకి ఆన్సర్ ఇచ్చారు. అయితే ఏమేమి తీసుకొచ్చారు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఫస్ట్ ఆర్ఆర్బీకి చాలా చాలా ఇంపార్టెంట్, December 16th వరకు మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో బీ కేర్ఫుల్. కిసాన్ ఈ మిత్ర అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్. కిసాన్ ఈ మిత్ర ఈజ్ అ ఏఐ చాట్బాట్ ఫర్ ఫార్మర్స్. ఏఐ పవర్డ్ చాట్బాట్ help farmers with information on PM కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది కిసాన్ ఈ మిత్ర ఎన్ని లాంగ్వేజెస్లో సపోర్ట్ చేస్తుంది, అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ క్రూషియల్. కిసాన్ ఈ మిత్ర ఏఐ చాట్ బాట్ ఫర్ ఫార్మర్స్. సో ఎన్ని లాంగ్వేజెస్లో? 11 లాంగ్వేజెస్లో. హెల్ప్స్ ఫార్మర్స్ విత్ ఇన్ఫర్మేషన్ ఆన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్. ఓకే, ఇక్కడ కిసాన్ ఈ మిత్ర అనేది సపోజ్ నేను ఒక ఫార్మర్ని, నాకు ఒక అగ్రికల్చర్కి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని అడిగాను అనుకోండి. నా లాంగ్వేజ్, సపోజ్ ఐ మే నాట్ స్పీక్ ఇంగ్లీష్, ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఆర్ హిందీ, సో ఐ కెన్ చూస్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఐ కెన్ ఆన్సర్ దిస్. AI powered chatbot. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన క్రాపింగ్లో పెస్ట్ వల్ల వీటి వల్ల మనకి క్రాప్ లాస్ అవుతుంది కాబట్టి వాటిని ప్రివెంట్ చేసేదానికి మనకి నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. ది నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్,
ఏఐని మషిన్ లెర్నింగ్ని ఇక్కడ వీళ్ళు యూజ్ చేసి పెస్ట్ అటాక్ని డిటెక్ట్ చేయడంలో ఈ పెస్ట్ వల్ల క్రాప్ లాస్ కాకుండా చూస్తారు. పెస్ట్ అంటే ఇక్కడ బందోబస్త్ మూవీలో లోకస్ట్, సూర్య యాక్ట్ చేసిన బందోబస్త్ మూవీలో లోకస్ట్ అనేది ఒకటి చూశారు, మిడతల్లాగా ఉంటాయి పురుగులు అవి, రైట్? సో వాటికి ఇది ఒక సొల్యూషన్ అనమాట. సో రెడ్యూస్ క్రాప్ లాస్ డ్యూ టు క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ AI based monsoon forecast pilot for Kharif 25. థర్డ్ వచ్చేసరికి AI based monsoon forecast for pilot for Kharif. ఖరీఫ్ సీజన్ తెలుసు కదా, జూన్ టు అక్టోబర్. సో ఇదొకటి. డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా ఇంప్లిమెంటెడ్ ఇన్ 13 స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న 13 స్టేట్స్లో వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. 125 years of rainfall data from India's meteorological department. Fourth one, M-Kisan portal. M-Kisan portal. So local monsoon ఐడెంటిఫై చేయడానికి, మాన్సూన్ ఎలా ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది ఫోర్కాస్ట్ చేయడానికి, వాతావరణంలో వర్షపాతాన్ని ముందుగా పసిగట్టేది. సో మాన్సూన్ ఆన్సెట్ ఫోర్కాస్ట్ చేస్తుంది M-Kisan పోర్టల్. 13 స్టేట్స్లో 5 లాంగ్వేజెస్లో ఇది ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. 5 లాంగ్వేజెస్: హిందీ, ఒడియా, మరాఠీ, బంగ్లా అండ్ పంజాబీ. క్లియర్? సో జస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ కిసాన్ మిత్ర ఏం చేస్తుంది? కిసాన్ మిత్ర AI చాట్ బోట్ ఫార్మర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని 11 లోకల్ లాంగ్వేజెస్లో అందిస్తుంది. 11 లోకల్ లాంగ్వేజెస్లో అందిస్తుంది. సపోర్ట్స్ ఇన్ 11 రీజనల్ లాంగ్వేజెస్. సెకండ్ మనం పెస్ట్ సర్వేలెన్స్. చూడండి, ఇలా పంటకి పురుగు పట్టినప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ AI ద్వారా ఈ పంటని పురుగు నుంచి కాపాడుతుంది, స్ప్రే చేస్తూ ఉంటుంది. యూ కెన్ సీ దిస్. థర్డ్, ఇక్కడ AI డిటెక్షన్ వాడి పెస్ట్ని డిటెక్ట్ చేసి ఆ పెస్ట్ వల్ల క్రాప్ లాస్ కాకుండా చూస్తుంది. నెక్స్ట్ AI బేస్డ్ మాన్సూన్ ఫోర్కాస్ట్ ఖరీఫ్ 2025. సో ఇక్కడ దీనికోసం డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్తో కొలాబరేట్ అయ్యాము. ఇక్కడ ఏం చేస్తుందంటే IMD డేటాను తీసుకుంటుంది. IMD డేటాను తీసుకుని డేటాని ప్రాసెస్ చేసి ఈ ఖరీఫ్లో ఎంత వర్షం పడబోతోంది అని ముందుగానే పసిగట్టి చెప్తుంది. సో ప్రెసెంట్ ఇది 13 స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ది స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ హౌ మెనీ స్టేట్స్? 13 స్టేట్స్. ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కిసాన్ పోర్టల్. M-Kisan పోర్టల్ కనుక చూసుకుంటే ఫోర్కాస్ట్, రైట్? ఏ లాంగ్వేజెస్లో? హిందీ, మరాఠీ, ఒడియా, బంగ్లా, మరాఠీ, ఓకే, పంజాబీ. ఓవరాల్గా 5. మరాఠీ 2 times వచ్చింది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్కీమ్. ఈ స్కీమ్లో ఇలా అగ్రికల్చర్లో ఏఐని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చో ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? క్లియర్? సో యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్ సప్లై చైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. రూరల్ బ్యాంక్స్కి, తెలంగాణ DCCBకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కింద దీన్ని ఇక్కడ రిఫర్ చేయాలి. సో యూ కెన్ సీ ద ఇన్ఫర్మేషన్, రైట్? క్లియర్? ఓకేనా? నెక్స్ట్ ICG ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సార్థక్ అనేది కువైట్లో ఉన్నటువంటి సువాయిక్ పోర్ట్కి రీచ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇండియా కువైట్ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు ఎన్హాన్సింగ్ రీజనల్ కోఆపరేషన్ అండర్ ద సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఓకే, సాగర్ ఫుల్ ఫామ్ చూసుకోండి, దానికి సంబంధించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సార్థక్. క్లియర్? సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సార్థక్ కువైట్కు రీచ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. IIT Madras and India AI mission to host global conclave on safe and trusted AI ahead of India AI Impact Summit. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ మనము AI Impact Summitని హోస్ట్ చేస్తున్నాం. అయితే IIT మెడ్రాస్ అలాగే ఇండియన్ AI మిషన్ ఇద్దరు కూడా, ఈ 2 ఏజెన్సీస్ కూడా రీసెంట్గా గ్లోబల్ కాన్క్లేవ్ ఆన్ సేఫ్ అండ్ ట్రస్టెడ్ AI అనేది ఇక్కడ వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఒకసారి చూద్దాం. Global Conclave on Safe and Trusted AI, organized by Center for Responsible AI,
organized by Center for Responsible AI at IIT Madras in collaboration with India AI Mission. దీన్ని సపోర్ట్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎక్కడ? చెన్నైలో. అఫ్ కోర్స్ ఐఐటి మెడ్రాస్ కాబట్టి చెన్నై. నెక్స్ట్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో జరగబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గ్లోబల్ సౌత్లో ఫస్ట్ టైం జరగబోతోంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్కడ జరగబోతోంది? ఇండియాలో జరగబోతున్నటువంటి ఈవెంట్ ఇది. మనకి లాస్ట్ రీసెంట్ ఎగ్జామ్స్ కనుక చూస్తే ఇండియాలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఎక్కడ ఇండియా అయితే హోస్ట్గా ఉందో అవన్నీ మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకి క్రూషియల్ డేటా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో గ్లోబల్ కాన్క్లేవ్ ఆన్ సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ ఎక్కడ జరిగింది? ఐఐటి మెడ్రాస్. దెన్ ఇండియా ఏఐ మిషన్, దెన్ సమ్మిట్. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఆపరేషన్ హింటర్లాండ్ బ్రూ. ఆపరేషన్ హింటర్లాండ్ బ్రూ మనకి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మనకి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకుంటే ఆపరేషన్ హింటర్లాండ్ బ్రూ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI హ్యాస్ సక్సెస్ఫుల్లీ డిస్మాంటిల్డ్ ఏ క్లాండిస్టైన్ మెఫెడ్రోన్. రీసెంట్గా మహారాష్ట్రలో ఇక్కడ ఈ డ్రగ్స్కి సంబంధించింది మనకి దీన్ని రీసెంట్గా అరెస్ట్ చేశారు మన వాళ్ళు. ఆపరేషన్ హింటర్లాండ్ బ్రూ, ఓకే, బై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, రైట్? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. రీసెంట్గా సర్బానంద సోనోవాల్ మనకి థర్డ్ గ్లోబల్ IALA కౌన్సిల్ని లాంచ్ చేశారు. ఎక్కడ చేశారైనా? ముంబైలో స్టార్ట్ చేశారు. సో యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ Sarbananda Sonowal virtually inaugurated the third session of the Council of International Organization for Marine Aids for Navigation. So ఎక్కడ లాంచ్ చేశారు దీన్ని? ముంబైలో లాంచ్ చేశారు, రైట్? యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వే Sarbananda Sonowal virtually inaugurated the third session of Council of International Organization for Marine Aids to Navigation, IALA. ఎక్కడ? ముంబైలో. Also launched digital ticketing portal for lighthouse tourism. Lighthouse tourism కి సంబంధించి డిజిటల్ టికెటింగ్ పోర్టల్ని ఇక్కడైనా లాంచ్ చేయడం జరిగింది. సో మార్కింగ్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్స్ డిజిటల్ విజిటర్ సర్వీస్ ఫర్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు లైట్ హౌస్ డెస్టినేషన్ అక్రాస్ ఇండియా. ఓకే, ఇదొకటే అబ్జర్వ్ చేయండి. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మ్యారిటైమ్ ఎయిడ్స్ టు నావిగేషన్ ఎక్కడ జరిగింది అని అంటే మనకి ఇది ముంబైలో రీసెంట్గా జరిగింది, థర్డ్ సెషన్. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? సర్బానంద సోనోవాల్. అలాగే ఈ సెషన్లో డిజిటల్ టికెటింగ్ పోర్టల్ని కూడా ఫర్ లైట్ హౌస్ టూరిజం ఆయన లాంచ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. నెక్స్ట్, DRDO hands over 7 technologies developed under a tech development fund to armed forces. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే DRDO 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రెసెంట్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి రీసెంట్గా DRDO స్పెసిఫిక్గా కొన్ని టెక్నాలజీస్ని డెవలప్ చేసింది. ఆ టెక్నాలజీస్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పుడు రాబోతున్న ఎమర్జ్ అవుతున్న వార్ఫేర్లో, కాన్ఫ్లిక్ట్స్లో దీన్ని యూజ్ చేస్తారు. సో ఇలా బ్యాక్డ్రాప్లో DRDO మనకి కష్టపడి కొన్ని టెక్నాలజీస్ మన కంట్రీ సెక్యూరిటీ కోసం డెవలప్ చేసింది. ఆ టెక్నాలజీస్ని రీసెంట్గా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసింది అంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ 7 టెక్నాలజీస్ అండ్ హ్యాండ్ ఓవర్ టు హూమ్? ఆర్మ్డ్ ఫోర్సెస్కి హ్యాండ్ ఓవర్ చేశారు. దీస్ టెక్నాలజీస్ వర్ డెవలప్డ్ అండర్ ద టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. ఏ టెక్నాలజీ కింద దీన్ని డెవలప్ చేశారు అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ కింద ఈ స్కీమ్ని డెవలప్ చేశారు. నెక్స్ట్, ఏంటి ఆ 7 టెక్నాలజీస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్, ఇండిజినస్ హై వోల్టేజ్ పవర్, ఇది మనకి జామర్స్కి సంబంధించింది. నెక్స్ట్, టైడ్ ఎఫిషియెంట్ గ్యాంగ్వే లైక్ నేవీకి సంబంధించింది. VLF HF మ్యాట్రిక్స్ సిస్టమ్స్ ఒకటి లైక్ ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. అండర్ వాటర్ ప్లాట్ఫామ్స్, ఇండిజినస్ వాటర్ జెట్ ప్రపల్షన్స్, అలాగే రికవరీ ఆఫ్ లిథియం, రైట్? ఇలా మనకి ఓవరాల్గా 7 టెక్నాలజీస్ని డెవలప్ చేసింది. సో ఇండిజినస్ టెక్నాలజీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 7 టెక్నాలజీస్ని, ఇందులో మనకి
మేబీ అడిగితే 7 టెక్నాలజీస్ అడగచ్చా అంటే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ 60% అడగరు, 40% అడగచ్చు. ఇదే కనుక బ్యాంకింగ్ అయితే ఇంపార్టెంట్. సో ఇంత డీప్గా క్వశ్చన్ అయితే మీకు అడగరు, బట్ గుర్తుపెట్టుకోండి, హౌ మెనీ టెక్నాలజీస్ క్వశ్చన్ అడగచ్చు. హౌ మెనీ టెక్నాలజీస్, 7 టెక్నాలజీస్ అన్న మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఆల్ టెక్నాలజీస్ వర్ డిజైన్, డెవలప్డ్ అండ్ టెస్టెడ్ బై DRDO అండ్ ట్రై సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ద ఫోకస్ ఈజ్ ఆన్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. అంటే వేరే కంట్రీ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? సో ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ భారత్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ అదర్ కంట్రీస్, వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, క్రిటికల్ టెక్నాలజీ, సెల్ఫ్ రిలయన్స్, రైట్. ఇది. సో ఇక్కడ ఇంకొక స్కీమ్ ఏంటంటే TDF స్కీమ్ అనేది మన ఇండియాలో డిఫెన్స్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడానికి, ఓకే, మన వెపన్స్, మన ఎక్విప్మెంట్ మనమే తయారు చేసుకోవడానికి ఈ ప్రెస్టీజియస్ స్కీమ్ని లాంచ్ చేశారు. దీన్నే మనకి ఇక్కడ TDF స్కీమ్ అని అంటారు, రైట్. సో 7 టెక్నాలజీస్ చూడండి ఇక్కడ. ఏంటి ఆ 7 టెక్నాలజీస్? సో DRDO 7 టెక్నాలజీస్ని డెవలప్ చేసింది. ఫస్ట్ వచ్చేసరికి నేవల్ గ్యాంగ్వే, టైడ్ ఎఫిషియంట్, జస్ట్ యూ కెన్ సీ ఇలా మనకు పనిచేస్తుంది నేవల్ గ్యాంగ్వే అనేది. సో నేవల్ జెట్టీస్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ స్విచ్చింగ్ మ్యాట్రిక్స్, ఓకే, క్రిటికల్ టెక్నాలజీ ఇది మనకి డిఫెన్స్లో. థర్డ్ అండర్ వాటర్ ఏరియల్స్, VLF లూప్, ఏరియల్ అండర్ వాటర్ ప్లాట్ఫామ్స్. ఫోర్త్ వాటర్ జెట్ ప్రపల్షన్స్, యూ కెన్ సీ ద వాటర్ జెట్ ప్రపల్షన్స్, లైక్ నేవీకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ లిథియం రికవరీ, ఆల్రెడీ మనం చేసిన దాని మీద క్రిటికల్ మినరల్స్ రికవరీ మిషన్, హోప్ యు నో దట్. సో లిథియం రికవరీ, న్యూ ప్రాసెస్ ఫర్ రికవరీ ఆఫ్ లిథియం, రైట్. ఆల్రెడీ లిథియంలో వాడినటువంటి ప్రోడక్ట్స్ నుంచి లిథియంని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది. నెక్స్ట్ సీ వాటర్ బ్యాటరీ, లాంగ్ లైఫ్ సీ వాటర్ బ్యాటరీ సిస్టమ్ ఫర్ అండర్ వాటర్ సెన్సింగ్ అండ్ సర్వేలెన్స్, రైట్. సీ వాటర్ బ్యాటరీ, ఓకే. నెక్స్ట్ పవర్ సప్లై, ఇండిజినస్ హై వోల్టేజ్ పవర్ సప్లై టు ఫర్ ఎయిర్బోర్న్ సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్స్. ఇలా మనకి 7 టెక్నాలజీస్ డెవలప్ అయ్యాయి. సో దీస్ ఆర్ ద 7 టెక్నాలజీస్, డెవలప్డ్ బై DRDO అండ్ ట్రాన్స్ఫర్డ్ టు హూమ్ 3 డిఫెన్స్ ఫోర్సెస్, ట్రై ఫోర్సెస్ అంటారు కదా, వీళ్ళకి ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేశారు, రైట్. జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. బ్యాంకింగ్ అండ్ ఎకానమీ, రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, సెబీ హ్యాస్ గివెన్ ఇన్ ప్రిన్సిపల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ బ్యాంకింగ్ సంబంధించింది. ఫస్ట్ ఇక్కడ మీరు కీవర్డ్స్ నేర్చుకున్నాక మనము సబ్జెక్ట్లోకి వెళ్దాం. కొంచెం బ్యాంకింగ్ బేసిక్స్ ఈ ఆర్టికల్కి మీకు కావాలి. ఫస్ట్ ఇక్కడ కీవర్డ్ ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ట్రస్ట్, దీనికి అప్రూవల్ ఇచ్చింది. ఏంటి దానికి? రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. దీనికి అప్రూవల్ ఎవరు ఇచ్చారు? సెబీ ఇచ్చింది. సార్ ఇంతకీ ఈ రాజ్మార్గ్ అనేది ఏంటంటే ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? ఇట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రైట్. ఇప్పుడు ఏంటి దీని ఇంపార్టెన్స్, దీని పర్పస్ ఏంటి? ఇది కనుక చూసుకున్నట్టయితే మనకి మానిటైజ్ నేషనల్ హైవే అసెట్స్ అండ్ క్రియేట్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అంటే మనకి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అసెట్స్ని మానిటైజ్ లాగా చేసి ఆ వచ్చిన ఫండ్స్ తోటి ఎక్స్పాన్షన్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని చేస్తుంది అని దీని మీనింగ్. ఇప్పుడు దీన్ని మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ రాజ్మార్గ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం, లేదా ఫస్ట్ మనం దీంతో స్టార్ట్ చేద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఇదేం చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది ఇదొక ట్రస్ట్, ఫండ్స్ని పూల్ చేస్తుంది. కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లైక్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ అంటే మనం ఏం చదువుకున్నాం? జనాల దగ్గర నుంచి ఫండ్స్ పూల్ చేసి మల్టిపుల్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది మనకి ఇదొక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. లైక్ ఎలాగా? మ్యూచువల్ ఫండ్స్ లాగా ఫండ్స్ని గ్యాదర్ చేస్తుంది. గ్యాదర్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ట్రస్ట్కి మనకి ఎవరు రిజిస్ట్రేషన్ అప్రూవల్ ఉండాలి? సెబీది ఉండాలి. ఓకే, ఇదొక సెబీతో రిజిస్ట్రేషన్ చేస్తుంది. దాని ద్వారా వచ్చిన ఫండ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్కి యాక్సెస్ అనేది దొరుకుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి. సో ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేయడంలో INVT అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, రైట్. సో రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు. ప్రీవియస్లీ మనకి
బిగ్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఉండేవారు, రైట్? సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ద్వారా మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయగలరు అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఒకసారి ఇక్కడికి వద్దాం, బ్యాక్ టు బేసిక్స్. Last month, National Highway Authority formed Rajmarg Infrastructure Investment Private Limited as an investment manager. So the public InvIT model will ensure better transparency, strong investor protection, reporting and compliance standard. ఇప్పుడు మనకి దీంట్లో ఈక్విటీ కనుక చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, నాఫిడ్కి ఉంది, యాక్సిస్, బజాజ్ ఫిన్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇలా మల్టిపుల్ బ్యాంక్స్కి దీంట్లో ఈక్విటీ అనేది కూడా ఇచ్చారు, రైట్? సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఇన్ఫ్రా, రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్, రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. రీసెంట్గా అప్రూవల్ ఎవరు ఇచ్చారు దీనికి? సెబీ హ్యాస్ గివెన్ ది అప్రూవల్. సో దీనివల్ల మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వల్ల మనకి ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు, రైట్? సో వాట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఏంటంటే ఒక కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇప్పుడు క్లాస్ చూస్తున్న వాళ్ళందరి దగ్గర నేను ఫండ్స్ని పూల్ చేశాను, ఎస్ ఇక్కడ పెట్టాను. నెక్స్ట్, ఇట్ అలౌస్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అంటే ఒకప్పుడు ఓన్లీ బిగ్ కంపెనీస్కి మాత్రమే యాక్సెస్ ఉన్న దీంట్లో మనకిప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా యాక్సెస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, earlier only big institutes can invest like Adani, Ambani and all, but now we can also invest. తద్వారా వచ్చిన ప్రాఫిట్ని we can generate, we can use. ఓకే, సో అది కూడా ఇక్కడ చూడాలి. టు గివ్ రిటైల్ ఇన్వెస్టర్స్ యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. earlier only big institutions could invest, right? So you can see this main aim of Rajmarg Investment Trust, monetization and long-term investment creation. రాజ్మార్గ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ఎలా చేస్తుంది అంటే ఫస్ట్ నేషనల్ హైవేని వీటిని అసెట్స్ని ముందుగా మానిటైజ్ చేస్తుంది. సో మానిటైజ్ చేసి లైక్ తాకట్టు లాగా అనుకోండి, తాకట్టు కాదు మార్టిగేజ్ అది, రైట్? క్యాపిటల్ జనరేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ ఆప్షన్స్లో తీసుకుని ఇన్వెస్ట్మెంట్ని వాటిని ఎంకరేజ్ చేస్తుంది. సో ప్రీవియస్లీ ఓన్లీ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే బిగ్ ఇన్వెస్టర్స్ ఉండేవారు, బట్ ఇప్పుడు దీంట్లో మనకి స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా యాడ్ అయ్యారు. యూ కెన్ సీ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఆల్సో కెన్ ఇన్వెస్ట్. క్లియర్? క్లియర్ మై డియర్? సెకండ్, బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో సంబంధించి పర్వా అనేటువంటి రీసెంట్గా మనకి సెబీ ఇంకొకటి లాంచ్ చేసింది. సో సెబీ లాంచ్ చేసినటువంటి పర్వా ఏంటి అని అంటే, సెబీ లాంచ్డ్ ఏ న్యూ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ కాల్డ్ Past Risk and Return Verification Agency. Past Risk and Return Verification Agency. What is the name of the agency? Parva. What is the purpose? To stop mis-selling of investment products and increase supervision. Increase supervision through digital audit trials. Through digital audit trials. Standardized reporting. Clear? So ikkada manaki SEBI recent ga Parva anedi launch chesinది. What is the objective of Parva? SEBI launched a Parva, Past Risk and Return Verification Agency. దీని ద్వారా మనకి సెబీ కానీ దాని పక్కన ఈ క్యాపిటల్ మార్కెట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ని తప్పుగా అమ్ముతారో, ఓకే, వాటిని ప్రివెంట్ చేయడానికి, వాటిని ప్రాపర్గా ఆడిట్ చేయడానికి, ఏజెన్సీ టు కర్బ్ అంటే టు ప్రివెంట్ మిస్సెల్లింగ్, ఇంప్రూవ్ సూపర్విజన్, స్టాండర్డైజ్ ప్రొసీజర్స్, దీని గురించి మనకి దీన్ని లాంచ్ చేశారు. ఓకేనా, రైట్? పర్వా ఫుల్ ఫామ్ చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్, శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డ్ రీసెంట్గా మనకి BNHS బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ చెందినటువంటి పర్వీన్ షేక్కి మనకి రీసెంట్గా ఈ అవార్డు ఇచ్చారు. వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డ్ ఇచ్చారు మనకి. పర్వీన్ షేక్ ఏ సైంటిస్ట్ విత్ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. ఎందుకు ఇచ్చారు? ఓకే, సో ఇక్కడ మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇండియన్ స్కిమ్మర్ అనేటువంటి బర్డ్ ఒక ఎండేంజర్డ్ బర్డ్. ఈ బర్డ్ని ప్రొటెక్ట్ చేయడంలో, ఈ బర్డ్ని కన్జర్వ్ చేయడంలో తనకి ఈ అవార్డు ఇచ్చారు. జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. నేమ్ ఆఫ్ ద బర్డ్ విన్నర్ పర్వీన్ షేక్. గెడస్ గ్యావెల్ అవార్డ్ కల్నల్ ప్రతీక్ రాయ్కి ఇచ్చారు అవార్డ్. ఒకసారి చూసుకోండి, ఇది ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి గెడస్ గ్యావెల్ అవార్డ్
మనకి అవార్డు వచ్చేసరికి ఇండియాది కాదు, లైక్ ప్రతీక్ రాయ్కి ఇచ్చారు. సో ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే ఈ అవార్డు డిఫెన్స్ కోర్సెస్, జనరల్గా ఆస్ట్రేలియా బేస్డ్ అవార్డు ఇది. కంప్లీషన్ ఆఫ్ డిఫెన్స్ స్ట్రాటజిక్ అండ్ స్టడీస్ కోర్సెస్ అట్ ఆస్ట్రేలియన్ డిఫెన్స్ కాలేజ్. ఆస్ట్రేలియన్ డిఫెన్స్ కాలేజెస్లో మనకి డిఫెన్స్ కోర్సు దీనికి సంబంధించి కంప్లీట్ చేయడానికి దీనికి ఈ అవార్డు అనేది ఇస్తారు. సో బెస్ట్ అవుట్స్టాండింగ్, బెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ రీజనల్ రిలేషన్స్, రైట్. ఇండియా టు హోస్ట్ స్క్వాష్ వరల్డ్ కప్ ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ టైమ్ ఇన్ చెన్నై. ఇండియా రీసెంట్గా మనకి థర్డ్ కన్సిక్యూటివ్ టైం స్క్వాష్ వరల్డ్ కప్ని హోస్ట్ చేయబోతుంది చెన్నైలో. ఓకే, సో 12 కంట్రీస్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ స్క్వాష్ టోర్నమెంట్ మనకి లాస్ట్ టైం కనుక తీసుకుంటే 2023 ఎడిషన్లో ఎవరు గెలిచారు? ఇక్కడ ఈజిప్ట్ గెలిచింది. లాస్ట్ ఎడిషన్ వాజ్ వన్ బై ఈజిప్ట్. ఈజిప్ట్ ఇక్కడ గెలిచినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ సెకండ్ కేటగిరీ, గౌహతి మాస్టర్స్కి సంబంధించి మనకి ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్. సో దీంట్లో మనకి కాంగ్ హ్యాజింగ్ అరోంతాయ్ మలేషియా ఉమెన్ సింగిల్ విన్నర్. ఓవరాల్గా కనుక చూసుకుంటే సంస్కార్ సరస్వత్ మన దగ్గర సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. తాన్వీ శర్మ మనకి లాస్ట్లో డ్రాప్ అయ్యారు. సో ఉమెన్ సింగిల్ విన్నర్ టుంగ్ క్యూ టాంగ్, ఓకే, చైనీస్ టైపీ. ఉమెన్స్ డబుల్స్ ఇసియానా సహియారా, ఇండోనేషియా. దెన్ ఇక్కడ మనకి క్లియర్ కట్గా యూ కెన్ సీ ద నేమ్స్ ఆఫ్ ద విన్నర్స్. మెన్ సింగిల్ సంస్కార్ సరస్వత్, మెన్ సింగిల్స్ విన్నర్ ఇండియా. మెన్స్ డబుల్స్ కాంకీ జింగ్ ఆఫ్ మలేషియా, కాంకీ జింగ్ ఆఫ్ మలేషియా. ఉమెన్ సింగిల్ టుంగ్ క్యూ టాంగ్ ఆఫ్ టైపీ, టైపీ, టీపీ స్టాండ్స్ ఫర్ టైపీ, రైట్. ఉమెన్స్ డబుల్స్ కనుక చూసుకుంటే ఇసియానా సహియారా, ఓకే, ఇద్దరు కూడా ఇండోనేషియాకి చెందినవారు. దెన్ మిక్స్డ్ డబుల్స్, ఓకే, సో ఇండోనేషియాకి చెందినటువంటి మార్వన్ ఫాసా అండ్ సాల్సిబియా పుత్రి, రైట్, వీళ్ళు ఇక్కడ గెలిచినట్టుగా తెలుస్తుంది. సో గౌహతి మాస్టర్స్ 2025 బ్యాడ్మింటన్ విన్నర్స్, యూ కెన్ సీ ద విన్నర్స్. మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి సంస్కార్ సరస్వత్ క్వశ్చన్ ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సంస్కార్ సరస్వత్, రైట్. టెంపుల్ వేరబుల్, ఇవాళ మీకు నేను క్లాస్లో కూడా చెప్పాను ఇందాక ఈవినింగ్ టైంలో టెంపుల్ వేరబుల్ గురించి, గుర్తుందా? సో దీపేందర్ గోయల్ జొమాటోకి చెందినటువంటి పర్సన్, లైక్ సిఇఓ, ఆయన రీసెంట్గా మనకి టెంపుల్ అనేటువంటి ఒక బ్రెయిన్ బ్లడ్ ఫ్లో మానిటర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఒక డీప్ టెక్ డివైస్ టు మానిటర్ బ్రెయిన్ బ్లడ్ ఫ్లో. వాట్ ఈస్ ద నేమ్? టెంపుల్. సో స్మాలెస్ట్ సెన్సార్ మనకి ఫోర్ హెడ్ మీద పెడతారు. ఫోర్ హెడ్ మీద పెట్టినప్పుడు వీ కెన్ సీ ద ట్రాక్, బ్లడ్ ఫ్లోని ట్రాక్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వేరబుల్? టెంపుల్ వేరబుల్. ఓకే. డాల్మిడస్ ఇండికస్, యూ కెన్ సీ ద ఇమేజ్ హియర్. సో ఇది ఒక స్పైడర్ స్పీసీస్. రీసెంట్గా మనకి ఇది వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కేరళలో డిస్కవర్ చేశారు. జస్ట్ సీ ద స్పీసీస్ నేమ్, డాల్మిడస్ ఇండికస్. నెక్స్ట్ తెలంగాణ ములుగు ఫారెస్ట్ అఫీషియల్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి సఫారీ డ్రైవ్ని స్టార్ట్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తెలంగాణకు సంబంధించి వాళ్ళ న్యూస్ ఐటమ్స్లో మనకి 2 ఉన్నాయి. ఒకటి, తెలంగాణలో ఉన్నటువంటి నానక్రామ్గూడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో హైదరాబాద్ యుఎస్ కన్సులేట్ని డొనాల్డ్ ట్రంప్ కన్సులేట్గా పేరు మారుస్తున్నారు. సెకండ్ వచ్చేసరికి మనకి ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. తెలంగాణలో కనుక చూసుకుంటే 7 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, 3 నేషనల్ పార్కులు ఉన్నాయి, 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 12 ప్రొటెక్షన్ ఏరియాస్ మనకున్నాయి. సో దీంట్లో కనుక చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫర్ ద ఫస్ట్ టైం సఫారీని స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి యుఎస్ కన్సులేట్ రోడ్ని డొనాల్డ్ ట్రంప్ పేరు మీదుగా పెట్టినట్టుగా తెలుస్తోంది. నానక్రామ్గూడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అనే పేరు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, తమిళనాడు గవర్నమెంట్ మనకి రీసెంట్గా టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇంప్రూవైజ్ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడ టాయ్ సంబంధించిన పాలసీని లాంచ్ చేశారు. సో తమిళనాడు టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఆఫ్ 2025 ఇట్ వాజ్ లాంచ్డ్ బై తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. సో 50 crore ఇన్వెస్ట్మెంట్ చేసి 50 jobs ఇచ్చే వాళ్ళకి ఈ ఇన్సెంటివ్స్ వర్తిస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. తమిళనాడు గవర్నమెంట్ అన్వీల్స్ టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఐస్, గ్లోబల్ మార్కెట్ అండ్ ఆర్టిసన్ రివైవల్. సో నెక్స్ట్, మిజోరాం అగ్రికల్చర్ బోర్డ్ రీసెంట్గా మనకి థ్యాంక్స్ చెప్పి నీతి ఆయోగ్కి
ఇంపార్టెంట్ బిట్, జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎక్స్క్యూజ్ మీ. Mizoram declared ginger capital of India. Niti Aayog declared Mizoram as the ginger capital of India. You can have a quick glance. So ginger production దీనికి ఇంప్రూవైజ్ అవుతుంది. నెక్స్ట్, అస్సాం గవర్నమెంట్ రీసెంట్గా సైనిక్ తుజే సలాం అనేటువంటి ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. సో అస్సాం గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ సైనిక్ తుజే సలాం. ది స్కీమ్ రీసెంట్లీ లాంచ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ అస్సాం. మిలిటరీలో చేసిన వాళ్ళకి సర్వ్ చేయడానికి, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది లాంచ్ చేశారు. సో జస్ట్ యూ కెన్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ ఆఫ్ స్టేట్స్ న్యూస్. తెలంగాణ ఏటూరు నాగారం సఫారీ ములుగు అఫీషియల్స్ ఫస్ట్ సర్వీస్. ఓకే, సో మనకి ఇక్కడ వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. ఏటూరు నాగారం సఫారీ ములుగులో స్టార్ట్ చేశారు. ఏటూరు నాగారం ఫస్ట్ సఫారీ ఇన్ తెలంగాణ. నెక్స్ట్, డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ప్రపోజ్ టు బి ఏ న్యూ రోడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రోడ్? డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ. ఏ స్టేట్లో? తెలంగాణ, హైదరాబాద్. హైదరాబాదీ బోల్తే. తమిళనాడు టాయ్ పాలసీ. రీసెంట్గా తమిళనాడు మనకి ఇక్కడ కనుక చూసుకుంటే టాయ్ పాలసీని లాంచ్ చేసింది. అండ్ అస్సాం లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి ఇక్కడ? సైనిక్ తుజే సలాం. రైట్, దీస్ ఆర్ ద సమ్మరీ ఆఫ్ స్టేట్ న్యూస్. ఓకే, దీస్ ఆర్ ద ఐటమ్స్ ఆఫ్ స్టేట్ న్యూస్ సమ్మరీ. నెక్స్ట్, రీసెంట్గా మనకి ద స్టోరీ ఆఫ్ సౌరాష్ట్ర, ఫ్రమ్ హోమ్ టు హార్ట్లాండ్, ద స్టోరీ ఆఫ్ సౌరాష్ట్ర. ఇది మనకి రీసెంట్గా బిశ్వజిత్ అలాగే అనితా రాజరాజన్ దీన్ని లాంచ్ చేశారు. సో యూ కెన్ సీ ద స్టోరీ ఆఫ్ సౌరాష్ట్రాస్. తమిళనాడులో ఉన్నటువంటి గుజరాతీస్కి సంబంధించినటువంటి స్టోరీ, ద స్టోరీ ఆఫ్ సౌరాష్ట్ర. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే 9th December. సో యునైటింగ్ విత్ యూత్ అగైన్స్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. సో వెరీ ఇంపార్టెంట్, యునైటింగ్ విత్ యూత్ అగైన్స్ట్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. సో ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. ఇంటర్నేషనల్ డే ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ జీనోసైడ్ 9th December మనం అబ్జర్వ్ చేస్తాము. ఇది సెలబ్రేట్ చేసేది కాదు, వి విల్ అబ్జర్వ్ దిస్. లాస్ట్, ఇవాళ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే 10th December. హ్యూమన్ రైట్స్ అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్. సో హ్యూమన్ రైట్స్, ఓకేనా. సో టు కమమరేట్ ద అడాప్షన్ ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ 10th December, హ్యూమన్ రైట్స్ అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్. రైట్, ఇది మనకి ఇంపార్టెంట్ డేస్. సో దట్స్ ఆల్ మై డియర్, దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. మనకి ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. చెప్పారు కదా, డ్యూ టు సమ్ హెక్టిక్ స్కెడ్యూల్, సమ్ మోర్ డేస్ ఐ మే నాట్ డూ లైవ్ క్లాసెస్. సో కైండ్లీ కోఆపరేట్. అండ్ మై స్పెషల్ ఫోకస్ విల్ బీ ఆన్ ఆర్ఆర్బీ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. తర్వాత ఇంకా ఎగ్జామ్స్ కూడా లేవు, సో కాబట్టి అందుకే లైవ్ రావట్లేదు. అండ్ ఆర్ఆర్బీకి సంబంధించి ఆఫ్లైన్లో కొన్ని స్పెషల్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ వీడియోస్ ఐ విల్ అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, that's it. Regarding any doubts regarding this video, if you have any doubts, please do comment in the YouTube channel. I'll happy to comment. Right, you can see I'm commenting all the videos. So doubts in the comment section. Right, bye, good night.